అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? చక్కగా ప్రభును ఆశ్రయిస్తూ ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతున్న మీకు నా శుభవందనములు తెలియజేస్తున్నాను. రండి, నేటి వాక్యం దగ్గరికి వస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. అంటే దేవుడు కోరుకునే విషయం ఏంటంటే తన బిడలు తను ఆశ్రయించాలి. సహజంగా తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి, నేనున్న కాడ ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటారు. అర్థమైందా? తల్లిదండ్రులు సహజంగా అంటే బిడ్డల యొక్క మేలు కోరుతారు కనుక నన్ను ఆశ్రయించడం, నా దగ్గర ఉండటం, నా మాట వినటం మేలు వారికి అని తల్లిదండ్రులు తలంచుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఎందుకంటే తన్ను ఆశ్రయించాలి అని ఎందుకు కోరుతున్నాడంటే, లోకంలో సాతానుడు ఒకడున్నాడు. వాడిని ఆశ్రయిస్తే ఎంత ప్రమాదం తెలుసా? తనకు సమయం కొంచెమే ఉందని చెప్పి వాడు ఎవరిని మింగుదునా అని గర్జించి శివములో తిరుగుతూ అనేకుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మానవుడు తప్పకుండా ఆశ్రయించాల్సింది మరి ఎవరిని కాదు. అర్థమైంది? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పే సత్యం ఏంటో తెలుసా? మానవుడు ఆశ్రయించాల్సింది మనుషులను కాదు. అర్థమైందా? మనుషులను కాదు. కనుక భయంకరమైనటువంటి స్థితిలో చాలామంది చూడండి రాజకీయ నాయకులను ఆశ్రయిస్తూ ఉంటారు. నో 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 ప్రియమైన వాళ్ళరా, కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో దేవుణ్ణి ఆశ్రయించడం అంత మేలు. అర్థమైందా? బైబిలే చెప్తుంది కదా. బైబిలే చెప్తుంది. ఐగుప్తు రాజును వారు ఆశ్రయించినప్పుడు దేవుడు కోపపడలేదా? కోపపడ్డాడు. ఐగుప్తు బలం మీకు అవమానం అని చెప్పలేదా? చెప్పాడు. అవును, నిజమే. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించడం ఎంత మేలును చేకూరుస్తుందంటే నిజంగా యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ, అంటే మేలు కలగడానికి నిజంగా నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. నువ్వెవరైనా కావచ్చు, ముఖ్యంగా దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అవును, దేవుని ఆశ్రయించే వ్యక్తి ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఆయన ఆశ్రయించు వారు ధన్యులు, నిన్ను ఆశ్రయించు వారు సంతోషిస్తారు. అర్థమవుతుందా? అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే కీర్తనలు 9:10 రాస్తుంది. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాదు. నువ్వు కనుక ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని బైబిలే చెప్తుంది. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు వారు క్షేమాన్ని పొందుతారు. మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని బైబిలే చెప్తుంది కదా. అంటే దేవుని ఆశ్రయించడం ద్వారా ఎంత మేలు పొందుతామో నా ప్రియమైన వాళ్ళరా. అంటే ఒకవేళ గతంలో కొన్ని పొరపాట్లు చేసాం, తప్పులు చేసాం, నష్టపోయాం, తిరిగి దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుని హత్తుకునుడు ద్వారా ఎన్ని మేలులు పొందుతాం తెలుసా? అందుకే బైబిల్లో ఇలా రాస్తుంది. నాకు ఈ మాట చాలా ఇష్టం అన్నమాట. సింహ పిల్లలు లేమి గలవై ఆకలుగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించే వానికి ఏం కొదువు ఉంటుంది? కీర్తన 34:10 ఉంది. అర్థమైందా?
31:19 ఏముంది తెలుసా? నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలెంతో. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి ఆయన తన బిడలకు కొదువించేయడు. నువ్వు దేవుని ఆశ్రయించు. సపోజ్ బైబిల్లో రూతు ఉందండి. రూతు దేవుని ఆశ్రయించింది, దేవుని రెక్కల కిందకు వచ్చింది. ఎంత బహుమానం! ఆమె జీవితంలో ఎంత చెప్పలేనంత దీవెన కదా. తను ఆశ్రయించే వారిని దేవుడు దయ చూపుతాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును. కాబట్టి దేవుడు అందుకే దీనులను ఆయన దయ చూపుతాడంట. దీనుల పట్ల ఆయన ఏం చూపుతాడు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించితే, దేవుని వెతికితే ఆయన ఎడల దయ చూపువాడుగా ఉన్నాడు. దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉండాలని మనం చదువుకుంటాం కదా. ఆయన దయ ఎప్పటి వరకు ఉండాలి మనకి? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియమైన వాళ్ళు, దేవుని దయ లేకపోతే ఆడబ్రతకగలం భూమి మీద. ఆయన ఆశ్రయించడం ద్వారా దయ పొందుతాం. ఆయన దయను బట్టి భూమి మీద జీవిస్తాం. అవును, ఆయన దయను బట్టే కదా. ఏ యోగ్యత ఉందని మనలో? ఏ గొప్పతనం ఉందని చెప్పండి? ఏ యోగ్యత, ఏ గొప్పతనం ఉందని? సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము ఈ మాట చదువుతాను చూడండి. 9వ అధ్యాయంలో ఇక్కడ మెఫీబోషెత్ అంటాడు. ఏమంటాడు? ఎంత బాగా అంటాడు, అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడిని కదయ్యా, ఎందుకు ఇంత దయ చూపుతున్నావు? ఏం కారణం? ఎంతటి వాడిని నేను? 8వ వచనం, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుని నేను ఎంతటి వాడినయ్యా? ఈ భూమి మీద మనం ఎంతటి వారని చెప్పండి? దేవుని దయకు పాత్రులమైన ఆయన దయ లేకపోతే ఈ భూమి మీద ఏమైపోయే వాళ్ళమో తెలీదు. అర్థమైందా? దేవుని దయ ఎంత ఉన్నతమైందో అర్థమవుతుందా మిత్రమా? మనం సేవించి పూజించే దేవుడు ఎవరంటే దయగలవాడు. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఆయన ఎంత దయగలవాడో. నిజంగా దయ, ప్రేమ, కరుణ, జాలి వీటికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరనంటే అది మన ప్రభువారే. ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు కదా. ఆ దయగల దేవుని నువ్వు ఆశ్రయిస్తే మరి ఎంత బాగుంటుంది తెలుసా? కనుక మనము కనుక ఆయన ఆశ్రయించడం నేర్చుకుంటే ఆయన మన జీవితాల్లో తన దయను కుమ్మరిస్తాడు. తన దయను కుమ్మరించేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని దయకు పాత్రులమవుదామా? దేవుని దయ ఆయుష్కాలమంతా ఉండేది. అర్థమైందా? అవును, మన జీవితాల్లో దేవుని దయను పొంది, ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? విలాప వాక్యంలో ఏంటి అంటే ప్రజలు ఏ స్థితిలో ఉన్నారంటే వారి స్థితి బాగాలేదండి. వారు నిర్మూలమయ్యే స్థితిలో ఉన్నారు. అమ్మ అర్థమైందా? సహోదరులారా అర్థమవుతుందా? వారు నిర్మూలమయ్యే స్థితిలో ఉన్నారు. నిర్మూలమయ్యే స్థితిలో వారు దేవుణ్ణి ఎప్పుడైతే, బైబిల్లో కూడా చూడండి, కోరాహు, అభిరాము, దాతాను, కోరాహు కుమారులు దేవుని ఆశ్రయించారు కాబట్టి బ్రతికారు. దేవుని ఆశ్రయించకపోతే ఏమైపోయేవారో తెలియదు. దేవుని ఆశ్రయించిన రాహాబు బ్రతకలేదా? దేవుని ఆశ్రయించిన యోసేపు గవర్నర్ అయ్యాడే. దేవుని ఆశ్రయించిన హనన్య, మిషాయల్, అజర్య, దానియేలు ఉన్నత స్థానానికి వెళ్ళారే. దేవుని ఆశ్రయించిన వారు ఎవరైనా కావచ్చు,
అన్ని సమయాల్లో నిజంగా ఖాతర్ సింగ్ అని పంజాబ్లో పుట్టిన ఆయన నిజంగా ఆయన్ను పట్టుకొని ఒక జంతు చర్మాన్ని తొడిగి 3 దినాలు ఆయన్ను ఎండలో పడేశారు. ఆ చర్మం బిగుచుకొని లోపలున్న ఎముకలను సహితం కూడా విరగ్గొడుతూ వచ్చింది. ఎంత వేదన అనుభవించినా కానీ ఒకటే, నిజంగా అలాంటి భక్తులు ఉండబట్టేనండి ఈ రోజుల్లో అంత రెడీమేడ్ అయిపోయింది. కానీ పాతకాలంలో భక్తులు ఖాతర్ సింగ్ నిజంగా ఆయన పంజాబ్లో పుట్టాడు. నిజంగా దేవుని కొరకు ఎంత శ్రమను అనుభవించాడో, చనిపోయాడు. ఎంత శ్రమను అనుభవించాడంటే చెప్పలేమండి. కనీసం మనం దేవుని ఆశ్రయించడమే కష్టమైంది. ఇంకా దేవుని కొరకు శ్రమ ఏం పొందుతాం? దేవుని కొరకు ఏం శ్రమ పొందుతాం? దేవుని ఆశ్రయించడమే నేర్చుకొని మన జీవితాలు, దేవుని మీద ఆధారపడడమే నేర్చుకొని మన జీవితాలు ఇక దేవుణ్ణి ఏమి మహిమపరచగలం? దేవుని దయకు ఏం పాత్రులు కాగలం? అర్థమవుతుందా? ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే నిర్మూలమయ్యే స్థితిలో ఉన్నారు. విలాప వాక్యాలు చదివితే అంత ఏడిపేగా. వాళ్ళ స్థితిగతులు ఏమైపోయినాయి? వాళ్ళ స్థితిగతులు అంతా పాడైపోయినాయి. ఎటు చూసినా ఏడిపే. దేవుని ఉగ్రత కుమ్మరించబడుతూ ఉంది. అందుకే ఈ బైబిల్ ఇక్కడ ఏం రాస్తుందంటే మొదటి అధ్యాయంలో 17వ వచనం, ఆదరించేవాడు లేక సియోను చేతులు చాపుచున్నది. ఆదరించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చేతులు ఈరోజు చాలామంది కూడా చేతులు చాపుతున్నారు. ఆదరించే వాళ్ళు లేక చేతులు చాపుతూ ఉన్నారండి. అబ్బో, ఎంత భయంకరమో తెలుసా? ఆదరించేవారు లేక ఈరోజు సమాజం ఎంత భయంకరంగా చేతులు చాపుతుందంటే 1-2 విషయాలు కాదు. రండి, దేవుని ఆశ్రయించండి. ఒకవేళ అమ్మా ఈ మాటలు వింటున్న వారు ఇంకా యేసు ప్రభు గురించి మీకు తెలియదేమమ్మా. ఆయన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు చేతులు చాపి ఉన్నావేమో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆదరించడానికి, నేను ఓదార్చడానికి, నీ మీద దయ చూపడానికి. ఒకవేళ యేసు ప్రభు గురించి ఇంకా నీకు తెలియదేమో, ఈయన పలాని కులానికి దేవుడు, పలాని మతానికి దేవుడు, తెల్లోల దేవుడు అన్న ఆలోచనతో ఉన్నావేమో. కాదు తల్లి, ఆయన నీ మీద దయ చూపడానికి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. నీ మీద దయ చూపడానికి నిలబడి ఉన్నాడు. నీ మీద దయ చూపడానికి. నీకు అర్థమవుతుందా? అవును, నేను ఓదార్చడానికి, నీ కన్నీళ్ళు తుడవడానికి. ఎవరు లేరు, నా జీవితం ఎంతే అని ఆలోచనతో ఉన్నావేమో. నీ మీద తన దయను కుమ్మరించడానికి ఆయన నీ కోసం నిలబడి ఉన్నాడు. అయితే ఆయన దయను పొందడానికి, దుఃఖాన్నంతా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఆయన ఆశ్రయిస్తావా? బైబిల్లో ఎక్కడ చూసినా, ఏ వాక్యము వెనుక చూసినా మనకు కనబడేది ఏంటంటే దేవుని ఆశ్రయిస్తే నీ జీవితాలు బాగుపడతాయి అంతే. దేవుని ఆశ్రయించడం ద్వారా, దేవుని ఆశ్రయించకుండా లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించి లోకంలో ఉన్న వాటిని ఆధారపడిన వ్యక్తులు ఎంత నష్టపోయారో. ఇక్కడ జాగ్రత్త పడదాం, ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభు ద్వారా మేలులు అనుభవిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, దయాళుడా, మీకు స్తోత్రాలు. ఆయన ఎవరైతే నీ దయకు పాత్రలో నేను ఆశ్రయిస్తున్నారో వారిని దీవించండి. వారి మీద నీ దయ చూపండి. ఎంతటి వాడను, చచ్చిన కుక్క లాంటి వాడిని దయ చూపుటకు నేను ఎంతటి వాను. అవును ప్రభువా, ఈ భూమి మీద నీ దయను పొందడానికి ఏ పాటి వారం తండ్రి. అయ్యా, నీ కృపను బట్టి మాత్రమే, నీ దయను బట్టి మాత్రమే ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్నా. నా తండ్రి, నిన్ను ఆశ్రయించిన మనుషులు ఎంత ధన్యులు. వారి కొదవులన్నీ తీర్చేదేవా. నిన్ను ఆశ్రయిస్తున్నా నీ బిడ్డలు, ఈ వాక్యం విన్నవారు వారి 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 యొక్క కొదవులు తీర్చండి. వారిని మీరు దీవించండి ప్రభు. వారిని కనికరించమని ప్రార్థన చేస్తూ, నాయన నా ప్రభు, ఈ భూమి మీద నిన్ను ఆశ్రయించడం ద్వారా ఎంత క్షేమమో ప్రభు, కనికరించండి, సాయం చేయమని ప్రార్థిస్తూ, నిన్ను ఆశ్రయించు మనుషుడు ధన్యుడు కనుక అలా మేము ధన్యజీవులుగా భూమి మీద బతుకుటకు సహాయం చేయమని, ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులను దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.